వెంకట్ గారు, మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో భారత్పై ఇంపాక్ట్ అంటే మనం గత 4-5 రోజులుగా అందరూ కూడా ఈ ఆయిల్ కోసమే ఎక్కువ మాట్లాడుతున్నారు. హార్మోజ్ జలసంధి మూసేశారు, మనకి కొద్ది రోజుల వరకే నిల్వలు ఉన్నాయి, ఈ ఆయిల్ ఒక్కటే సమస్య కావచ్చు ఫ్యూచర్లో అని. కానీ దానికి మించి చాలా అంశాలు మనల్ని ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ప్రధానంగా ఏ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది, ఈ అటువైపు నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల్లో వేటి ధరలు కొరత వల్ల పెరగవచ్చు, మీ అంచనా ఏంటి? సార్ ముందుగా సతీష్ గారు మీరు ఇందాక ఒకటి చెప్పారు సార్, వంటగదిలో ఇరాన్ మంట. వాస్తవంగా అదేనండి జరుగుతుంది ప్రస్తుతం. అంటే ఇది మరి కొన్ని రోజులు కనుక జరిగితే మనం ఇదే చూసుకోవచ్చండి. ఓకే. సో పప్పు ఉప్పు దగ్గర నుంచి మనం కొన్ని టమాటాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా భారంగానే ఉంటాయి. సో సామాన్య మానవుడికి ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగితే టమాటా రేట్ ఎందుకు పెరిగింది అనేది అర్థం కాదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటేనండి, మన దైనందిక జీవితంలో మనకి కావాల్సిన ఆయిల్ కానీ గ్యాస్ కానీ 85% వచ్చేసి మనకి హార్మోజ్ జలసంధి నుంచే మనకి రవాణా అవుతుంది. సో ఈ ఇరాన్ అమెరికా వార్ వల్ల ఆ జలసంధి వాళ్ళు మూసేయటం, లేదా ఆ జలసంధి నుంచి ఏదైతే షిప్స్ ట్రావెల్ అవుతున్నాయో వాటిని మేము పేల్ చేస్తామంటాం, రీసెంట్ గా కూడా జరిగిన పేల్ చేయటం కూడా. సో రవాణా మొత్తం కూడా స్తంభించిపోయింది. సో 85% ఆఫ్ ది ఆయిల్ అండ్ గ్యాస్ మనకి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అక్కడి నుంచి రాకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనకి ప్రతి దేశం కూడా కొంత బఫర్ జోన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి ఇలాంటి వాటిల్లో. సో ఆయిల్ కి సంబంధించి చూసుకుంటే మనకి బఫర్ జోన్ వచ్చేసి 2 to 3 months బఫర్ జోన్ అయితే ఉంటుంది. అంటే 2 to 3 months వరకు నిల్వలు ఉంటాయి అత్యవసర సమయాల్లో వాడుకోవడం కోసం. అయితే గ్యాస్ కి వచ్చేసరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. అంటే మనకి సరిపడా నిల్వలు లేవు, ఉంచుకోవడానికి కూడా మనకి ప్రస్తుతం అంటే ఇప్పటి వరకు దాని మీద ఫోకస్ చేయలేదు. సో కేవలం 2-3 వారాలకి సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. సో ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఇప్పుడిప్పుడే మనకి అంటే యుద్ధం ఎంతకాలం జరుగుతుందో తెలీదు. అంటే యుద్ధం కన్నా కూడా మెయిన్ గా ఈ ప్రాక్సీ వార్లు ఎక్కువ జరుగుతున్నాయండి. అంటే ఇరాన్ యుఎస్ కొట్టుకుంటా ఉంటే ఈ పక్కన యమన్ లో హౌతీలు కూడా ఏం చేస్తున్నారు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ట్రావెల్ అయ్యే షిప్లను కూడా మేము పేల్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో వీటి మూలన దాదాపుగా 70 to 80% ఆఫ్ ది షిప్పింగ్ జోన్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే స్తంభించిపోయినాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మనం చూసుకుంటే అన్ని సెక్టర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే కనిపిస్తున్నాయి. అంటే అన్ని సెక్టర్లు అంటే ఒక ఫార్మాస్యూటికల్స్ ఇట్లాంటి పక్కన పెడితే దాదాపుగా చాలా వరకు సెక్టర్స్ ముందుగా చూసుకుంటే ఆయిల్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఈ డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతాయి, డైరెక్ట్ ఇంపాక్ట్ ఇవి. తర్వాత డిఫెన్స్ స్టాక్స్ వచ్చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి బిగ్గెస్ట్ విన్నర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రక్షణ రంగానికి సంబంధించి అయితే ప్రస్తుతం రేపొద్దున భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని చెప్పి రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి మన దేశం ఆ విధంగా ఆలోచిస్తుంది. ఈ వారు ఏదైనా ఎస్కలేట్ అయితే మన పరిస్థితి ఏంటని ఆలోచిస్తా రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆ స్టాక్స్ అయితే ప్రస్తుతం ఇప్పుడు పెరుగుతాయండి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ హెవెన్ గోల్డ్. సో గోల్డ్ అండ్ సిల్వర్ వీటికి సంబంధించిన కంపెనీలు, ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే ఎగ్జాంపుల్ టైటానిక్ కంపెనీ అండి. సో ఇవి పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏ సెక్టర్లు ఇంపాక్ట్ అవుతాయి, బాగా పడిపోవడానికి ఛాన్స్ ఉన్నాయి అంటే మెయిన్ గా ఏవియేషన్ సెక్టర్. మనకు తెలిసిందే గల్ఫ్ దేశాలు అనేది మేజర్ ట్రాన్సిట్ హబ్. ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా గల్ఫ్ నుంచే మనం ట్రాన్సిట్ అవుతూ ఉంటాం ఎక్కువగా. సో ఏవియేషన్ సెక్టర్ అంతా అయిపోయింది, స్తంభించిపోయింది అక్కడ. ఎందుకంటే విమానాశ్రయాల మీద అన్నిటి మీద కూడా వీళ్ళకి షిప్లు వేస్తున్నారు. సో దాదాపుగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. సో ఏవియేషన్ సెక్టర్ బాగా హిట్ అయిందండి. దాని తర్వాత పెయింట్ కంపెనీస్ అండి, ఎందుకంటే క్రూడ్ డెరివేటివే కదండి పెయింట్ మనకి. సో ఏషియన్ పెయింట్స్ అట్లాంటి స్టాక్స్ అన్ని కూడా, అలాగే కెమికల్స్, ప్లాస్టిక్స్, ఈ సెక్టర్స్ అన్ని కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి యుద్ధం కనుక కంటిన్యూ అయితే మిగతా సెక్టార్లు కూడా ఇంపాక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే రవాణా రంగమే స్తంభించిపోతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయిపోయినాయో దాదాపుగా ఎకానమీలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయండి. ఇది మన దేశానికి ఒకటే కాదు, ఆ రవాణా మార్గంలోంచి ఏదైతే దేశాలు వస్తువులను ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకుంటే, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్, సో సౌత్ ఈస్ట్ ఏషియా మెయిన్ గా ఇవన్నీ కూడా స్తంభించిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయండి.